అందరికీ నమస్కారం. నా పేరు సుకుమారు. నేను కోరుపల్లి యూనిట్లో L2గా పనిచేస్తున్నాను. ముందుగా బీజామృతం తయారు చేస్తున్నాము. కావాల్సిన పదార్థాలు 50 లీటర్ల నీళ్ళు తీసుకున్నాను. 100 గ్రాములు సున్నం, పుట్టమట్టి, 10 లీటర్ల మూత్రము, 10 కేజీలు ఆవు పేడ. ఇప్పుడు తయారు చేసుకున్న విధానం, ముందుగా పది లీటర్ల మూత్రం పోస్తున్నా. పిడికెడు పుట్టమట్టి, సున్నం, అన్నీ వేసుకున్న తర్వాత కర్రతో కుడి చేతి మీద తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత ఈ 10 కేజీల పేడని ఒక గుడ్డలో, పలసటి గుడ్డలో వేసుకొని మూట కట్టుకోవాలి. ఈ విధంగా మూట కట్టుకొని ఒక కర్రపుల సహాయంతో ఈ విధంగా వేలాడ తీసుకోవాలి. ఇట్లాగా వేలాడ తీయాల. ఇట్లా వేలాడ తీసిన దానివల్ల దీంట్లో ఉన్న సూక్ష్మ జీవులన్నీ దాంట్లోకి దిగి అది బీజామృతంగా 12 గంటల తర్వాత బీజామృతంగా తయారవుతుంది. దాని తర్వాత బీజామృతం తయారైన తర్వాత దాన్ని తీసుకొని దీన్ని తీసేసి పేడను తీసేసుకొని మనం విత్తన శుద్ధికి ఉపయోగించుకోవచ్చు. ఈ బీజామృతం తయారైన తర్వాత 12 గంటల తర్వాత దీన్ని తీసేసిన తర్వాత ఈ బీజామృతాన్ని మనం విత్తన శుద్ధికి ఉపయోగించుకోవచ్చు. విత్తన శుద్ధికి వడ్లు విత్తన శుద్ధి చేయొచ్చు. ఆకుకూరలు మనం వేసుకునే కిచెన్ గార్డెన్స్కి వేసుకునే ఆకుకూరలు కానీ విత్తనాలు కానీ అయినా కూడా మనం బీజామృతంతో విత్తన శుద్ధి చేసి వేసుకుంటే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా ఇరిగిపోయి మొలక శాతం బాగా వస్తుంది. విత్తన శుద్ధి చేసేది ఎందుకంటే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా వెళ్ళిపోయిన తర్వాత ఆ విత్తనాలు మొలకెత్తేదానికి 100% మొలక వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. ధన్యవాదాలు. ఈ బీజామృతాన్ని మనము నారు శుద్ధికి కూడా ఉపయోగించుకోవచ్చు. నారు శుద్ధికి ఎందుకు ఉపయోగిస్తామనంటే నారు పెరిగిన నారుని ఒక డ్రమ్ములో, ఒక డబర్లో పోసుకొని నారులో దీన్ని నారు శుద్ధి చేసుకోవచ్చు. నారు శుద్ధి చేసుకున్న తర్వాత నారు వేసిన తర్వాత బతికేదానికి మంచి పోషకాలు ఇస్తాయి. పైన కొసలు తుంచుకొని నాటుకుంటే తొందరగా కూడా మళ్ళీ ఏరు పాకి తొందరగా కర్ర బాగా దృఢంగా వస్తుంది. దాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్ యూ. 12 గంటలు బీజామృతం 12 గంటలు అయిపోయింది. 12 గంటల తర్వాత బీజామృతం రెడీ అయిపోయింది. ఈ రెడీ అయిపోయిన దాన్ని విత్తన శుద్ధికి మేము రెడీ చేసుకున్నాము. కొద్దిగా మోతాదులో విత్తన శుద్ధి చేస్తున్నాము. సరే, ఈ విధంగా మనం లైట్గా చల్లుకొని ఈ వడ్ల మీద ఇట్లా చల్లుకొని ఈ కూరగాయ విత్తనాలు కానీ ఏటీఎం మోడల్కి కానీ సూర్యమండలానికి కానీ కిచెన్ గార్డెన్స్కి కానీ దేనికైనా కూడా మనం ప్రతి గింజకిని మనం విత్తన శుద్ధి చేసుకోవచ్చు. ఇది మటుకు వేరుశెనగ మటుకు పనికిరాదు. వేరుశెనగ విత్తనాల మటుకు బీజామృతం విత్తన శుద్ధి చేయకూడదు. ఒక
ఒక్క కూరగాయ ఇత్తనాలు కానీ ఒడ్లు కానీ ఏదైనా మనం చేసుకోవచ్చు, ఏటీఎం మోడల్లో కానీ దేనికైనా. ఈ విత్తన శుద్ధి చేసేసుకున్నాం కదా. విత్తన శుద్ధి చేసేసుకున్న తర్వాత దీన్ని పలసగా ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా పలసగా మనం ఆరబెట్టుకున్నామంటే, మేమంటే ఇప్పుడు కొద్ది గుడ్లు కాబట్టి బస్తాలో పెట్టి చేస్తున్నాము. అదే మామూలుగా ఎక్కువ వడ్లు ఉంటాయి కాబట్టి ఎక్కువ వడ్లు ఉండేటప్పుడు కింద పోసుకొని నేల మీదైనా పోసుకొని మనం విత్తన శుద్ధి చేసుకోవచ్చు. ఈ విధంగా దీన్ని ఒక గంటన్నర సేపు బాగా ఆరబెట్టుకొని మళ్ళీ బస్తాలకు ఎత్తుకొని తీసుకుపోయి నెలలో వేసుకోవచ్చు. దీనివల్ల విత్తన శుద్ధి చేసిన దాని వల్ల మొలక శాతం బాగా వస్తుంది. దీంట్లో ఉన్న బ్యాక్టీరియా అంటే ఏదైనా కెమికల్ కలిసి ఉన్నా కూడా బ్యాక్టీరియాకి ఇది అయిపోతుంది. అందుకని ఏంటంటే విత్తన శుద్ధి చాలా మంచిది. విత్తన శుద్ధి ఈ విధంగా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.